భారత రాష్ట్ర సమితి ఈ పేరును తెలంగాణ ప్రజలు పెద్దగా గుర్తుపట్టకపోవచ్చేమో, కానీ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే మాత్రం ప్రతి ఒక్కరికి సుపరిచితమై. అయితే అలాంటి బీఆర్ఎస్ ను మళ్లీ జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని ఆలోచనలు చేస్తున్నారట. అందులో భాగంగానే ఈసారి ఏకంగా పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి తిరిగి టీఆర్ఎస్ గా మార్చేందుకు చూస్తున్నారట. మరి గులాబీ పార్టీ యూటర్న్ తీసుకుని పేరు మార్చుకుంటే వర్కౌట్ అవుతుందా? గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ప్రజాక్షేత్రం నుంచి దూరంగా ఉంటూ ఫామ్ హౌస్ నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. గత కొంతకాలంగా మీడియా ముందు కూడా రావటం తగ్గించేశారు. అయితే ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ లో పాల్గొనాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారట. అయితే దీనికోసం స్వయంగా కేసీఆరే రంగంలోకి దిగి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇక్కడే అసలైన ఇంట్రెస్టింగ్ టాపిక్ మొదలైంది. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే స్వయానా కేసీఆర్ నోటి నుంచే టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం అని సంబోధించడం. అయితే కేసీఆర్ కావాలనే టీఆర్ఎస్ ఎల్పీ అని అన్నారా? దీని వెనుక ఇంకేదైనా ఆంతర్యం ఉందా అనేది తెలియాల్సిందే. ఈరోజు ప్రధానంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం టీఆర్ఎస్ ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మిగతా విస్తృతంగా వచ్చినటువంటి నాయకులందరితో కలిపి సమావేశం పెట్టుకున్నాం. మొదట ఉద్యమ పార్టీగా ప్రజల్లోకొచ్చిన టీఆర్ఎస్ అదే తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చింది. అనంతరం 2 పర్యాయాలు తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. రెండోసారి గెలిచాక టీఆర్ఎస్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని పార్టీ పేరును కాస్త బీఆర్ఎస్ గా మార్చుకుంది. అది స్వయంగా అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే ప్రతిపాదించారు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి. అయితే ఈ బీఆర్ఎస్ అనే పేరు వల్ల తెలంగాణకు పార్టీకి పేగుబంధం తెగిపోయిందని అప్పట్లో పార్టీ నాయకులు శ్రేణులు వద్దని చెప్పినా కేసీఆర్ వినిపించుకోకుండా పార్టీ పేరును మార్చారు. కానీ ఇప్పుడు తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన కేసీఆర్ తమ పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు మళ్లీ పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మార్చుతారంటూ ఆ పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ ను గతంలో జాతీయ స్థాయి పార్టీగా నిలిపేందుకు కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటనలు చేసి బీఆర్ఎస్ లోకి అనేక మంది నాయకులను చేర్చుకున్నారు. అందులో ప్రధానంగా మహారాష్ట్రలో పార్టీ ఆఫీసును తెరిచే సమయంలో పెద్ద ఎత్తున కార్లతో ర్యాలీగా వెళ్లారు కేసీఆర్. తెలంగాణలో అధికారం కోల్పోవడంతో మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు వేరే పార్టీల్లోకి జంప్ అయ్యారు. దీంతో బీఆర్ఎస్ అనే పేరు పార్టీకి సక్సెస్ తీసుకొస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అందుకే ఇప్పుడు తిరిగి తెలంగాణపై మాజీ సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టినట్లు తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. 2023 ఎన్నికల తర్వాత జాతీయ స్థాయి రాజకీయాల మీద బీఆర్ఎస్ ఫోకస్ పెట్టడం లేదు. ప్రస్తుతం బీఆర్ఎస్ కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమైంది. అయితే తిరిగి తెలంగాణలో పార్టీ పుంజుకోవాలంటే పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మార్చాలంటూ నేతలందరూ కేసీఆర్ కు సూచనలు చేస్తున్నారట. అయితే కేసీఆర్ నిజంగానే పార్టీ పేరును టీఆర్ఎస్ గా మారుస్తారా, లేక నేతల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దామని కావాలనే టీఆర్ఎస్ ఎల్పీ అని ప్రస్తావించారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మారిస్తే ప్రజల్లో మొదట లభించిన ఆదరణ మళ్లీ తిరిగి వస్తుందా, లేదా నిజంగానే పార్టీ పేరును మారిస్తే ప్రజలు ఎలా స్పందిస్తారు అనేది కూడా వేచి చూడాలి.